ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రిక ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్టనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమలకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్ప చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యమును జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించుము. Bye.
అది నిద్రపోయినట్టు అనిపిస్తుంది. గట్టి చెప్తా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునందు ప్రియులారా, మరొక పర్యాయము క్రిస్మస్ పండుగలు గంభీరంగా జరిగించుకోవడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుడికి నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎంతో మంది గనులైన వారు, రాజులు, మనుషులు దేవుడిగా చలామణయ్యారు. కానీ ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు మనిషి ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్. చప్పట్లుగా దేవుడి నామాన్ని కనపడుతున్నారు. క్రిస్మస్ అనేటటువంటి పదం క్రిస్టోస్ మాస్ అనే రెండు పదాల కలయిక. దీని అర్థం ఏంటంటే దేవుడు మానవుడైన రోజు, మానవుల్లో ఉన్నటువంటి కలవరాలను తొలగించి కళ్యాణంగా మార్చిన రోజు, ఇమ్మానుయేలుగా మనతో కలిసి నడటానికి భగవంతుడు లేదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించిన రోజుని క్రిస్టోస్ మాస్ అంటే అర్థం ఏంటంటే ఆయనను పూజించుట. కొత్త బట్టలు కొనుక్కోవడం కంటే కంటే ఆయన పూజించాలా. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, తన యొక్క ప్రేమను పంచడానికి, క్షమాపణ కలిగి పాపులను క్షమించి రక్షణ మార్గంలో నడిపించడానికి, సర్వ మానవాళిని సమానత్వంలోకి నడిపించడానికి, మానవాళిని పరలోకానికి తీసుకుపోవటానికి పరమాత్ముడి భూలోకంలో మానవుడైనటువంటి దినం క్రిస్మస్ పండుగ. మీరందరూ ఆ ప్రభువుని పూజ చేస్తూ దాని గురించి ఒక మాట చెప్తారు. వాళ్ళు క్రీస్తు దగ్గరికి నడిచొచ్చారు, వాళ్ళు క్రీస్తుని చూశారు. మూడవది వాళ్ళు క్రీస్తు ఎదుట సాగిల పడ్డారు. నాలుగోది వాళ్ళు క్రీస్తుకు కానుకలు ఇచ్చారు. ఐదోది వాళ్ళు క్రీస్తు మాట, దేవదూత మాట విన్నారు. ఆరోజు సంబరపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళారు. ఈ ఆరోగ్యం వాళ్ళతో ఈ రోజు క్రీస్తుకు మీరు చోటిస్తూ ఆరాధన చేస్తూ దేవుణ్ణి కొనియాడాలని ప్రభు గట్ట మనం చేస్తున్నాం. మన మధ్యలో దైవ సందేశాన్ని అందించడానికి ఆ బ్రదర్ కృష్ణ గారు ఫిలిపియన్ దేశంలో సువార్త అందించేటటువంటి సాధనము. బ్రదర్ ప్లీజ్ కమ్. వారు మన మధ్యలో ఉంటే దేవుని కలను, వారు సామాన్యులు కాదు. ఒకే మాట నేను విన్నాను, ఇంజనీర్, ఉన్నతమైన ఉద్యోగి, 13 సంవత్సరాల క్రితం ప్రభు పట్టుకున్నాడు. నేను ఒక మాట చెప్తాను, ప్రభు పట్టుకున్నటువంటి భక్తుడు ఎలా ఉంటాడో వారి వాక్యంలో మనం విందాం. 13 సంవత్సరాల క్రితం అదవరు కాదు ఇంజనీర్, ఒకవేళ ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగం కంటే ఇంజనీర్ కంటే ప్రభు పాద పూజ గొప్పదని బైబిల్ పట్టుకొని సువార్త సేవకుడిగా ప్రభు పరిచర్య కొరకు బయలుదేరాడు. బ్రదర్కి ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మీ సాక్షి జీవితం వేల మంది ప్రజలకు ప్రభు వైపుకి తిప్పే ఆ రక్షణాత్మకమైన సువార్తగా ఉండాలని ప్రభువుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చప్పట్లతో బ్రదర్ని మన మధ్యకి సాధారణంగా ఆహ్వానిద్దాం. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సిట్ డౌన్. మన మధ్యలో బ్రదర్ కృష్ణ గారు ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వచ్చారు. నాకు తెలుసు మీరందరూ పరిపూర్ణంగా సంతోషంగా ఉన్నవారు కానప్పటికీ ప్రభువునందు బలము తెచ్చుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో మీరు అందరూ ఇక్కడ కూడి ఉన్నారు. మనం ఈ లోకంలో నివసిస్తూ ఉండగా అనేకమైన శ్రమలు, పోరాటాలతో పయనిస్తూనే ఉంటాం. ఇది ఏ మనుషుడు అతీతము కాదు. ప్రపంచంలో అత్యున్నతమైన సింహాసనాన్ని అధిరోహించిన మానవులలో గొప్పవాడి నుంచి కింద స్థాయిలో వరకు ఏదో ఒక సమస్యలో కొట్టబడుతూనే నెట్టబడుతూనే ఉంటారు. మనకు కలిగిన గొప్ప ప్రవేశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి విశ్వసించి ఆయన యందు ముద్రింపబడినట్లే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈరోజు చదివిన వాక్య భాగాల్లోనే
1వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై 1:14 అమ్మా. ఆయన మహిమకు కీర్తి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు అమ్మా విమోచన క్షమించండి, 11వ వచనం నుంచి చదువుదాము. మీరును సత్యవాక్యమును మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథం వ్రాయబడి అనేకమైన ప్రవచనాలు దానిలో వ్రాయబడి ముద్రింపబడిన ప్రవక్తల చేత ముద్రింపబడిన ఈ లేఖనాలలో ఒక అత్యుత్తమమైన ప్రాముఖ్యమైన లేఖనము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని గ్రంథంలో ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో ఇప్పుడే జరిగిపోయింది అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇది రాస్తున్న ప్రవక్త చూస్తూ రాసేది కాదు, జరుగుతున్నప్పుడు చూసి రాసేది కాదు, మనుషుని ఇచ్చ ప్రకారం జరిగేది కాదు. పరిశుద్ధాత్మ మూలముగా పలికిన ప్రవచనంలో క్రీస్తు శకం 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం మనకు శిశువు పుట్టెను అని వ్రాయబడింది. ఎక్కడయ్యా ఆ శిశువు? పెద్ద ప్రసంగం చేశావు కదా, ఎక్కడ ఆ శిశువు అంటే, స్వామి నాకు తెలియదు, ఈ మాట నా బుద్ధిలో నుంచి వచ్చింది కాదు, ఈ మాట నా మనసులోంచి వచ్చింది కాదు, ఈ మాట పరిశుద్ధాత్మలో నుంచి వచ్చిన మాట. నన్ను ఈ విషయంలో మీరు తొందర పెట్టకండి. మీరు ఏదైనా అడిగితే ఆయన అడగండి. ఎవరండి ఆయన? ఈ లేఖనాలు రాయించిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. ఆ శిశువు గురించి మీకు తెలియాలంటే, ఏమండి మీరు మాకు అనుగ్రహింపబడిన అని రాసేశారు. ఆ శిశువు మీ భుజముల మీద రాజ్య భారం ఉంటుంది అని రాశారు. ఆయన బలవంతుడైన దేవుడు అని రాశారు. సమాధానకర్తకు అధిపతి అని రాశారు కదా. ఎక్కడండి 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 అని మీరు అడుగుతున్నారు. నాకు తెలియదు స్వామి, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, ఆయనే మీరు అడగండి అన్నప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఆ శిశువు ప్రత్యక్షమయ్యాడు, కానీ 700 సంవత్సరాలు పట్టింది. మనం ఊరుకుంటామా? 7 క్షణాలు ఊరుకోం. మన దైనందిన జీవితంలో ఎక్కడ ఎంతసేపు ఉండాలో మనకు ఆ లెక్క తెలుసు. ఆ లెక్క దాటితే మన బుర్ర పనిచేయదు. 700 సంవత్సరాలు పట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేఖనాలు న్యూస్ పేపర్ లాంటితో కలిసి వలస వెళ్ళడం జరిగింది. పొట్ట చేత పట్టుకొని కాదు. ఇక్కడ నేను గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వంలో ఉండే వెసులుబాటును బట్టి సెలవు పెట్టి సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సౌదీ అరేబియా ప్రభుత్వంలో నేను ఉద్యోగిగా పనిచేస్తున్న ఆ టైంలో 2011వ సంవత్సరంలో ఒక క్రైస్తవుడు నాకు పరిచయం అయ్యాడు. నాకు క్రైస్తవులు అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక RSS భావజాలంతో పెరిగి పెద్దవాడిని అయ్యాను. భారతదేశంలో ఉండే మతమే అది సనాతనమైనదని, అది చాలా గొప్పదని, ఇవన్నీ ఎడారి మతాలు నిన్న మొన్న వచ్చినవని చాలా చులకన భావం ఉండేది. క్రైస్తవులు అంటే వీళ్ళందరూ ప్లేట్లు గ్లాసులకి అమ్మబడ్డారు, వీళ్ళు అమాయకులు, పాపం వీళ్ళని మతాలు మార్చారని నేను దుయ్యబడుతూ ఉండేవాడిని. ఏమాత్రం
ముస్లింలైనా క్రైస్తవులైనా కూడా ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైనా క్రైస్తవుడు కనబడితే చాలా వెటకారం ఆడుతుండేవాడిని. బొట్టు, నా భార్య ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తే బొట్టు కనబడకపోతే ఆమెని విపరీతంగా నేను ఇబ్బంది పెడతా ఉండేవాడిని. చాలా చులకన భావం ఉండేది. కానీ ఆ రోజు 2011 సంవత్సరంలో ఒక క్రైస్తవుడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన సువార్త అయితే నాకు ప్రకటించలేదు, కానీ ఆయనకి ఎందుకు అనిపించిందో యేసు ప్రభు యొక్క ఒక సినిమా గురించి నాకు చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, ఆ రోజుల్లో నేను చాలా సినిమాలు చూస్తున్నాను సౌదీ అరేబియాలో అని. ఆ ఫ్రెండ్ వచ్చి నాకు ఒక సినిమా పేరు రాసి ఇచ్చాడు. ఆ పేరు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్మస్ కాదు అది, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీలో యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన ఆ మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము, బాధపడొద్దండి. గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తున్నానని దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు పరిశుద్ధాత్మలో మనకు అవకాశం ఇచ్చారు. దేవుని బిడ్డలు ఏ విషయమైనా చర్చించుకోవచ్చు. కాబట్టి ఆ రోజు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అన్న మాట నాకు విస్తుమయం కలిగించింది. ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు? తండ్రి నేను మంచోడిని, తండ్రి నేను మేలు చేశాను, నాకు వీరు కీడు చేస్తున్నారు కాబట్టి వారిని సంహరించి నన్ను కాపాడు అని ప్రార్థన చేయాలి. అంతే కదండి, న్యాయమైన ప్రార్థన. ఎందులో తప్పేముంది? తండ్రి నేను మంచోడిని, నేను నిందారహితుడిని, నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని, నేను ప్రజల్ని కాపాడడానికి వచ్చాను, ప్రజలు గుడ్డి వాళ్ళ కన్నులు తెరవడానికి వచ్చాను, ప్రజల బాధలు తీర్చడానికి వచ్చాను. మీరు నన్ను తృణీకరిస్తున్నారు, మీరు నన్ను సిలువ కప్పు చెబుతున్నారు, నన్ను కొరడాలతో కొట్టారు, నా గడ్డాన్ని పెరిగి వేశారు, నన్ను చంపుతున్నారు. తండ్రి నన్ను కాపాడు, ముందు వీళ్ళని శిక్షించు, వీళ్ళని శిక్షించి నన్ను కాపాడి నన్ను ఉద్ధరించుమని ప్రార్థన చేయాల్సిన ఆ యేసు క్రీస్తు ప్రభువు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు అని ఒక కన్న తండ్రి బిడ్డల విషయంలో ఎంత బాధ పెట్టినా వత్తాసు పలుకుతారు చూడండి. ఆ వత్తాసు పలుకుతున్న విషయానికి నేను విస్తుపోవడం జరిగింది. ఈ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చిన వారు కూడా కొన్ని వందల సార్లు సిలువేస్తూనే వచ్చిన వాడు ఉన్నారు. ఇక్కడ వచ్చి కూడా యేసు ప్రభువునే సాక్షాత్తు క్రిస్మస్ రోజున సిలువ వేసిన వారు కూడా మీ మధ్యలో ఉన్నారు. కానీ ఆయన స్వభావం వరకు ఆయన వేరుగా ఏమీ చేయలేడు కనుక ఆ ప్రేమ నాలో ఒక అలజడి పుట్టించింది. ఇతనెవరు? తనని కొరడాలతో హింసించి చంపుతున్న వారికే వత్తాసు పలికి అంత నీతిమంతుడు ఎవరు ఈయన అని ఆలోచించి నాకు ఆ మూవీ చూడమన్న క్రైస్తవుడికి నేను వెళ్ళి అడగడం ఇష్టం లేదు. ఆయన క్రైస్తవుడు కాబట్టి. మహాత్మా గాంధీ గారు చెప్తారట, వాళ్ళు పూజించే క్రీస్తు మహా గొప్పవాడండి, కానీ క్రైస్తవుడు మంచోడు కాదండి అంటాడట ఆయన. మరి ఆయనకేం కనపడిందో? నేను కూడా అలాగే అనేవాడిని. నేను 10th క్లాస్ కాదు, LKG ఎప్పటి నుంచి నాకు క్రైస్తవులతో సంబంధాలు ఉన్నాయి. LKG నుంచి నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. 10th క్లాస్ వరకు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ లో నాతో కలిసి సిగరెట్లు బీడీలు తాగిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ సీనియర్ లో నా స్టాఫ్ లో 70% మంది క్రైస్తవులే. ఒకడి పేరు మోసస్, ఒకడి పేరు యాకోబు, ఒకడి పేరు అది, ప్రతి ఓడు తాగుపోతే మాకు తెలియదు కదా, మాకు అటువంటి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ప్రియులారా. అందుకే క్రైస్తవుల మీద ఎటువంటి మంచి అభిప్రాయం లేనందువల్ల, కానీ ఆ యేసు ప్రభు ఎవరో నాకు కావాలి, యేసు ప్రభు ఎవరో నేను తెలుసుకోవాలి. జూలై మాసంలో నేను యేసు ప్రభు నుంచి తెలుసుకోవాలని మూవీ చూసి అమాయకంగా, నాకు అది సౌదీ అరేబియా దేశం, ఇలా సిలువ కనబడి దేవాలయాలు ఉండవు అక్కడ, సిలువ గుర్తు కనబడదు, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడతారు. అది సౌదీ అరేబియా దేశం. సో కాబట్టి నేను ఇంటర్నెట్లో బైబిల్ డౌన్లోడ్ చేసి చదవడం మొదలెట్టాను. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా డౌన్లోడ్ చేశాను. అదే పిచ్చు నాకు అర్థం కాదు.
నాకు క్రైస్తవ ఫ్రెండ్స్తో స్నేహం ఉంటే ఒక క్యాలెండర్ పట్టుకొని ఒక కోడి చదివినట్టు ఒక వాక్యం చదివి ముగించేసేవాడు నా జీవితాన్ని. నేను అమాయకుడి, మీరందరూ తెలివైన వాళ్ళు. ఆ అమాయకత్వం వచ్చి బైబిల్ అంతా డౌన్లోడ్ చేసి బైబిల్ చదవడం ఆరంభించాను. ఎవరు పుట్టాడండి? యూదుల రాజు ఎక్కడున్నాడు? మేరీ, మరియా. ఎవరా మరియా? ఎవరండి? పట్టుసారుందా? ఈ రోజు 2023 సంవత్సరం క్రిస్మస్ కి మొన్న ఎవరో చెప్తున్నారు, మా సంఘంలో ఒక హైయెస్ట్ కాస్ట్ బట్టి 18,500 రూపాయలు సేర్ అంటారు. ఆమె ఫస్ట్ అనుకుంటున్నారు. ఎవరండి? ఎవరు యూదుల రాజుగా పుట్టినవాడు? కట్టుకోవడానికి సాగు సరికి లేదు, తిట్టడానికి 3 పూట్ల ఆహారం లేదు, పేద పిల్ల, ప్రార్థన వదలదు, యోగ జనాంగంలో నిష్ఠ కలిగినటువంటి ఒక పవిత్రురాలైన కన్యక. నేను ఒక మాట చెప్పరా, ఈ రోజున సమాధానం రాసుకు స్థలాన్ని సిద్ధపరచడం. నేను ఒక మాట చెప్తాను, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడాల, కానీ మనుషులు దేవుడు చేరుకోవాలి. మానవుడు అయ్యాడు. ఎవరి గర్భాన్ని నేను ఎన్నుకోవాలని చూస్తే ఆయనకు దొరికిన మొట్టమొదటి స్థలం మేరీ గర్భం. చప్పట్లు దేవుడు అయిపోతున్నాడు. ఓ దేవుడి బిడ్డ, ఈ రోజున నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఇవ్వవా? చక్కటి దైవ సందేశం, ఉద్యోగంతో కూడిన మారుమనసు కలిగిన మాటలు చెప్పిన బ్రదర్ కృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా దేవుని సేవలో మీరు బలమైన సాధనంగా ముందుకెళ్లాలని ప్రభువును మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు పెట్టి మన అభినందనలు బ్రదర్ కృష్ణ గారికి తెలియజేద్దాం. వినాయక్, వివేక్, Namaste.
వారిని ఆశీర్వదించి